ఎప్పుడూ ఒక కొత్త విషయంతో, ఒక మంచి విషయంతో మీ ముందుకొస్తాను కదా! ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. సో, వినండి. మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. ధన్యవాదాలు. నేను ఒక గాయపడిన కూతురిని. అమ్మను చూసుకోవడం తప్ప నా ప్రియమైన వారందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం చాలామంది కూతుళ్ళ హృదయాల్లో దాగి ఉన్న ఒక నొప్పి గురించి మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయి పుట్టిన రోజు నుంచి ఆమెకి మొదట ప్రపంచం అమ్మా నాన్నలే. ఆమె ఏడిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేది అమ్మ. ఆమెకు భయం వేస్తే ధైర్యం ఇచ్చేది నాన్న. ఆమె ఆకలితో ఉంటే తన ఆకలిని మర్చిపోయి తినిపించేది అమ్మ. కానీ అదే అమ్మాయి పెళ్ళయ్యాక ఆమె కూతురు అన్న బంధం ముగిసిపోతుందా? పెళ్ళైన తర్వాత ఆమెకి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ తగ్గిపోవాలా? లేదు. నేను భార్యని. నేను ఒక ఇంటి బాధ్యత తీసుకున్నాను. కానీ నా అమ్మకు నేనింకా కూతుర్ని మాత్రమే. నా చిన్నప్పుడు నా అమ్మ నన్ను ఎప్పుడూ భారంగా అనుకోలేదు. నేను నడవలేనప్పుడు నా చేతులు పట్టుకుంది. నేను మాట్లాడలేనప్పుడు నా మనసును అర్థం చేసుకుంది. నా భవిష్యత్తు కోసం తను ఎన్నో కోరికలను వదులుకుంది. కానీ ఈరోజు ఆ అమ్మ వృద్ధాప్యంలోకి వచ్చింది. ఆమెకి నా అవసరం వచ్చింది. అప్పుడు నీ అమ్మని ఇంటికి తీసుకురావద్దు అనే మాట వినడం ఒక కూతురు గుండెను ముక్కలు చేస్తుంది. ఎందుకంటే అది కేవలం ఒక మనిషిని దూరం పెట్టడం కాదు. అది నా బాల్యాన్ని దూరం పెట్టడం, నా జ్ఞాపకాలను దూరం పెట్టడం, నా ప్రాణం లాంటి బంధాన్ని దూరం పెట్టడం. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం తీసుకుంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని. దేవుడు ఎక్కడ పెళ్ళయ్యే వరకు మాత్రమే తల్లిదండ్రులను గౌరవించు అని చెప్పలేదు. జీవితాంతం వారిని గౌరవించమనే చెప్పాడు. ఒక్కసారి ఆలోచించండి. మన చిన్నప్పుడు ఒకే విషయం 100 సార్లు అడిగినా అమ్మ విసుక్కోకుండా చెప్పేది. కానీ అమ్మ వృద్ధాప్యంలో ఒక మాట 10 సార్లు అడిగితే మనం ఎందుకు కోపగించుకోవాలి? మనకి జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా చూసిన అమ్మ ఈరోజు ఆమె ఆరోగ్యం బాగోలేకపోతే మనకు సమయం లేదా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. నీ తల్లి ముసలిదైనప్పుడు ఆమెని తృణీకరింపకము. ఇది దేవుని మాట. అమ్మను ప్రేమించటం పాపం కాదు. అమ్మను చూసుకోవడం తప్పు కాదు. ఒక భార్య తన భర్తను గౌరవించాలి. ఒక భర్త తన భార్య హృదయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. వివాహం అంటే ఒకరి బంధాల్ని మరొకరు తెంచుకోవటం కాదు. ఒకరి కుటుంబాన్ని మరొకరు గౌరవించుకోవటం. ఒక భర్త తన తల్లిని ప్రేమిస్తే అది బాధ్యత అంటారు. అయితే ఒక భార్య తన తల్లిని ప్రేమిస్తే అది ఎందుకు తప్పు అవుతుంది? తల్లి ప్రేమకు కొడుకు, కూతురు అనే తేడానే లేదు. ఆమె ఇద్దరిని ఒకే గర్భంలో మోసింది. ఒకే ప్రేమతో పెంచింది. లేవి కాండము 19వ వచనము 19వ అధ్యాయము 32వ వచనము. నెరిసిన తల ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరుచుము. మరొకసారి లేవి కాండము 19వ అధ్యాయము 32వ వచనము. నెరసిన తల ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచుము. దేవుడు వృద్ధులను గౌరవించమని చెప్పాడు. ఈరోజు మనం మన తల్లిదండ్రుల్ని ఎలా చూసుకుంటామో రేపు మన పిల్లల్ని మనల్ని చూసి అదే నేర్చుకుంటారు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. నేను కోరేది ఒక్కటే, ఒక కూతురు మనసును కూడా అర్థం చేసుకోండి. ఆమె తన తల్లిని ప్రేమిస్తే ఆమె తన కుటుంబాన్ని మర్చిపోయిందని కాదు. ఆమె తన తల్లికి తోడుగా ఉంటే ఆమె మంచి భార్య కాదని కాదు. ఆమె కేవలం కృతజ్ఞత ఉన్న కూతురు మాత్రమే. చివరిగా ఒక మాట, తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి విలువ తెలుసుకోండి. ఎందుకంటే ఒకరోజు వారి గది ఉంటుంది, వారి వస్తువులు ఉంటాయి, వారి జ్ఞాపకాలు కూడా ఉంటాయి. కానీ అమ్మ అని పిలిస్తే సమాధానం ఇచ్చే ఆ స్వరం ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే ప్రేమించండి. వాళ్ళు ఉన్నప్పుడే సమయం ఇవ్వండి. వాళ్ళు ఉన్నప్పుడే సేవ చేయండి. ఎందుకంటే తల్లిదండ్రులు భారం కాదు, దేవుడిచ్చిన వరం. మీకు ఇంకా కొన్ని మంచి విషయాలు కావాలంటే ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి.
నా ఛానల్ పేరు మీకు తెలుసు కదా, ప్రసన్న రాజ్ టాక్స్. సో రోజుకొక విషయం మీద నేను మీ ముందుకు వస్తానని మీకు తెలుసు. సో మీ అందరి ప్రోత్సాహంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని, ఇంకొంచెం మంచి మాటలు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇది ఒక తల్లి గురించి ఒక కూతురు పడే ఆవేదన. వింటారు కదూ? సో విని మీకు నచ్చితే కనుక కింద కమెంట్ చేయండి. మీ మనసులకు హత్తుకుంటే కనుక మరో కమెంట్ పెట్టండి. మీకు ఇంకా నచ్చి 10 మందికి చెప్పాలనుకుంటే కనుక దీన్ని తప్పకుండా షేర్ చేయండి. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు.